జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము 12వ శ్లోకము. ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థసంచయాన్. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఆసురీ స్వభావము కలవారు తీరనటువంటి అనేకమైన పాశముల వంటి ఆశల చేత బంధింపబడి ఉంటారు. ఇక కామము, క్రోధము అవి వీరిని ఎప్పుడూ ఆవరించే ఉంటాయి. సుఖాలను, భోగాలను అనుభవించటం కోసం అన్యాయంగా, అక్రమంగా ధనార్జన చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రకంగా ఇంద్రియ సుఖాలే పరమపురుషార్థం అని భావిస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆసురీ గుణములు కలిగినటువంటి వారిలో ఉండే అనైతిక ప్రవర్తనను తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ క్షణికమైన, అశాశ్వతమైన సుఖాలు, భోగాలు వీటిని అనుభవించటమే మన జీవిత లక్ష్యము కాదని గుర్తిస్తూ మనకు పరమ ప్రయోజనము, పరమ పురుషార్థము, సర్వోత్కృష్టమైన లక్ష్యము ఆ శ్రీమన్నారాయణుడే అని నిశ్చయించుకుంటూ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థసంచయాన్. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 320వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, ప్రళంబాసురుడు బలరాముడిని మోస్తూ దింపవలసిన చోట దింపకుండా వేగంగా వెడుతూ ఉంటే బలరాముడు ఒక సుమేరు పర్వతమంతగా బరువెక్కాడు. ఇక ప్రళంబాసురుడు బలరాముడిని మోయలేక తన వేగాన్ని తగ్గించి తన నిజరూపాన్ని ధరించాడు. ఎట్లా ఉన్నాడు ఆ అసురుడు? పురట పరిచ్ఛదో బభౌ తడిత్ ద్యుమాన్ ఉడుపతి వాటివ అంబుదః. సువర్ణాభరణములను దాల్చి ఉన్నాడు. విద్యుత్తులాగా మెరిసిపోతూ ఉండేటటువంటి తేజోమయమైన దేహాన్ని ధరించి ఉన్నాడు ఆ ప్రళంబాసురుడు. కండ్లు మండుతున్న అగ్ని గోళాల్లాగా ఉన్నాయి. వాడి కోరలు మహాభయంకరంగా ఉన్నాయి. ఘోరమైనటువంటి దంతములు కలిగి ఉన్నాడు. అట్లా భయంకరముగా ఉన్నటువంటి నిజ రూపాన్ని ధరించినటువంటి ప్రళంబాసురుడిని బలరాముడు గుర్తించాడు. ఇక వెంటనే మహాకోపముతో బలరాముడు అహనత్ శిరసి దృఢేన ముష్టిన సురాధిపో గిరిమివ వజ్రరంహసా,
కడువడిదను దివికింగొనివడి చనియడుదనుజు శిరము వ్రయ్య హలధరుండు పిడికట విసిరి పొడచే. బలరాముడు మహాకోపముతో విజృంభించి ఇంద్రుడు వజ్రాయుధముతో పర్వతాన్ని కొట్టినట్టు తన ఉగ్రమైనటువంటి పిడికిలితో ఆ ప్రళంబాసురుడి తల మీద పెఠేలుమని పొడిచాడు. గట్టిగా కొట్టాడు. అంతే, వెంటనే ఆ ప్రళంబాసురుడి తల పగిలి బ్రద్దలైపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము 12వ శ్లోకము. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.